నాని ఫ్యాన్స్ కి అయితే పిచ్చ హ్యాపీ. లవ్ యూ నాని. యాక్చువల్లీ సినిమా బాగుందని చెప్తున్నా కదా, బాగుంది, నేను బాగాలేదని చెప్పలేదే. ఈ డబుల్ స్మార్ట్, ఈ మిస్టర్ బచ్చన్ ఇవన్నీ చూసి తలకాయ నొప్పి వచ్చింది. ఎస్దే సూర్య అండ్ నాని గారు అయితే చింపేశారు. లైక్ ఆల్ చాలా బాగుంది. నాకైతే డామినేట్ చేయడానికి లేదు. లైక్ విలన్ గా ఆయన రోల్ కి ఆయన ఫుల్ ఇచ్చారు, హీరోగా ఆయన రోల్ ఆయన ఫుల్ ఇచ్చారు. సో ఎలాంటి కాంపిటీషన్ లేదు. అందరు ఫ్యాన్స్, ఎస్దే సూర్య ఫ్యాన్స్ అండ్ నాని ఫ్యాన్స్ అందరూ హ్యాపీ. మేడం ఈ సాటర్డే కొట్టడం అనే కాన్సెప్ట్ వర్కౌట్ అయిందా? చాలా వర్కౌట్ అయింది. అండ్ సాటర్డే కాన్సెప్ట్ రియల్లీ వర్కౌట్ అయింది. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్, ఎవరు ట్రై చేయలేదు. చాలా బాగుంది. వాళ్ళకి ఏం చెప్తారు మేడం? వాళ్ళ పర్సనల్ చాయిస్, ఇంకేం చెప్తాం, వాళ్ళ ఇష్టము. లైక్ నానిని ఈ జోనర్లో చూడటము చాలా కొత్తగా అనిపించింది. అండ్ అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి మూవీలో ఒకటి బాగాలేదని లేదు, ఒకటి ఏం పర్సనల్గా నచ్చిందని లేదు. అన్నీ నచ్చింది, అన్నీ ఉన్నాయి కాబట్టి మూవీ ఇంకా నచ్చింది. అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. టైర్ 3 హీరో అంటున్నారు కదా, దీంతో టైర్ 1 అవుతాడా? లేదు, ఎప్పటి నుంచి టైర్ 1, టైర్ 2, టైర్ 3 లేదు. నాని ఫ్యాన్స్ కి అయితే పిచ్చ హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. నానికి ఏం చెప్తారు ఫైనల్ గా? లవ్ యూ నాని. యాక్చువల్లీ ఎప్పుడైనా మిమ్మల్ని చూడడానికి ఛాన్స్ దొరికితే వెయిటింగ్ నేనైతే. ఇది ఖచ్చితంగా వైరల్ చేయండి ఈ వీడియోని. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 5కి 5, 5కి 5, ఆల్ హ్యాపీ. చెప్పాడు ఏం చెప్పు. సినిమా బాగుందని చెప్తున్నా కదా, బాగుంది, నేను బాగాలేదని చెప్పలేదే. మనస్ఫూర్తి చెప్పట్లేదు. అవును, సినిమా సూపర్ హిట్. సినిమా బాగుంది అంతే. మనసులో ఎక్కడ ఫీలింగ్ ఉందా? బాగుంది. ఫీలింగ్ ఎక్కడ లేదు, ఏదో చెప్పాలి కదా చెప్తున్నాడు. నువ్వేం చెప్పు. సినిమా సూపర్ సినిమా చెప్పు. ఫీలింగ్ ఎక్కడ ఉంది? నువ్వేం చెప్పు. చెప్పు. బాగుంది సినిమా చెప్తున్నా. మీరు పాడు చేసినట్టు బాగా చెప్తాను. రివ్యూ కరెక్ట్ ఇస్తాను. కరెక్ట్ అన్న. సినిమా బాగుంది అన్న, సినిమా చాలా బాగుంది. నాని అన్న యాక్టింగ్ బాగుంది. నిజంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటే నాకు సాంగ్స్ లేవే అన్న ఒక చిన్న కొరత అనిపించింది. సాంగ్స్ కూడా ఉంటే బాగుండే. ఇప్పుడు 3 hours సినిమా ఉంది కదా, భయపడి చెప్తున్నావా? అన్నా ఐమాక్స్ దగ్గర స్టార్ట్ చేసి కరెక్ట్గా చెప్పు. ఇలాంటి చిల్లరగాళ్ళకి అదే నాకు సినిమాలో లేనిది ఏంటంటే సాంగ్స్ ఒకటి లేవు, అదొకటి చాలా మైనస్ అనిపించింది. కొద్దిగా హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ అనేది కొద్దిగా లేదు. కాకపోతే సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఒకటి చెప్తాను, నా ఫైట్స్ అయితే సినిమాలో వేరే లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ మాస్ లుక్ లో చూపించారు. బాగుంది చాలా. ఈ డబుల్ స్మార్ట్, ఈ మిస్టర్ బచ్చన్ ఇవన్నీ చూసి తలకాయ నొప్పి వచ్చింది. ఇప్పుడు కొంచెం చాలా బాగుంది మూవీ. ఈ మూవీతో తగ్గింది, పోయింది కొంచెం. బాగుంది. 3 hours లా లేదు మూవీ, చాలా బాగా కవర్ చేశాడు మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బీజిఎం అంటే స్టోరీ మీరు చూస్తే మొత్తం బాగుంది. కొత్తగా ఉంది. హీరోయిన్ స్కోప్ కొంచెం తక్కువే కానీ బాగుంది. సినిమా చూస్తే ఎవరు పోతారు? ఎస్జే సూర్య పోతారా, ఆడియన్స్ పోతారా? లేదు, అందరూ పోతారు. ఎలా ఉంది మేడం? బాగుందండి, చాలా బాగుంది. చాలా మంది బాగాలేదు అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? ఏమో, ఐఎమ్ అ మూవీ, ఐ లైక్ మూవీస్. బాగుంది మూవీ. స్టోరీ లైన్ ఏంటి మెయిన్లీ? ఆల్మోస్ట్ ట్రైలర్ లో మొత్తం చెప్పేశారు. ఎస్జే సూర్య గారు చాలా బాగా చేశారు. ఎస్జే సూర్య గారు నానిని డామినేట్ చేశారు అంటున్నారు. లేదు, ఇద్దరు చాలా బాగా చేశారు. సో మూవీ చాలా బాగుంది. మూవీ హిట్. చాలా బాగుంది. హైలైట్స్ వివేకాత్రేయ రైటింగ్ అండ్ జేక్స్ బిజాయ్ మ్యూజిక్ అండ్ ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ అండి. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. తన కామెడిక్ విలన్ క్యారెక్టర్ ఎంత కామెడిక్ మూవీ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. జేక్స్ బిజాయ్ మ్యూజిక్ మాత్రం ఇట్స్ లైక్ అనిరుద్ మ్యూజిక్ ఫర్ విక్రమ్, జేక్స్ బిజాయ్ ఫర్ సరిపోదా శనివారం, అలా ఉందండి. ఇద్దరు ఎలా అంటే ఫేస్ ఆఫ్ పర్ఫెక్ట్ సెటప్ చేసుకున్నారు. ఎవ్రీథింగ్ క్రెడిట్ గోస్ టు వివేకాత్రేయ గారు. హిస్ రైటింగ్ ఎక్సలెంట్. ఇట్ స్టాండ్ అవుట్. నార్మల్ ఆడియన్స్ కూడా తన రైటింగ్ అనేది కనిపిస్తుందండి. దసరా సినిమా కంటే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందంటారా? ఐ అగ్రీ విత్ దట్. నాకు అలా అనిపిస్తుంది. దసరా సాటర్డే కాన్సెప్ట్ వర్కౌట్ అయిందా, ఏమన్నా లాగ్ అనిపించింది? లేదు, అది ఇంకా హైలైట్ అయింది. నార్మల్ కమర్షియల్ మూవీలో ఆస్పెక్ట్ వల్ల ఇట్ స్టాండ్స్ అవుట్ డిఫరెంట్. ఫైనల్ హిట్ కొట్టాడు. వీ కెన్ సే దట్. ఎంత సార్? ఐ డోంట్. సినిమా హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నాని గారి యాక్టింగ్ అయితే సూపరు. అండ్ ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి. ట్రైలర్లో పెట్టారు కదా, అంటే కొంత స్టోరీ చెప్పారు కదా, అలానే ఉంది అన్నట్టు. మదర్ ఎమోషన్ బాగా క్యారీ చేశారు. అది చేతికి ఆ రిబ్బను. ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అయింది అన్న. సాటర్డే కాన్సెప్ట్ వినాయక చవితికి బ్లాక్ బస్టర్, ఇంకా మంచిగా బాగుంది. చిన్నది పర్లేదు, ఓకే.
అలా బాగుంది, చూడొచ్చు. ఓవరాల్ ఏదన్నా ఎస్జే సూర్యతో ఎలా ఉంది కాంబినేషన్? అతని యాక్టింగ్ అయితే ఇంకా 100%. విలన్ రోల్, నెగిటివ్ రోల్ అతను ఇంకా చించేశాను. ఇంకా అతనైతే నెక్స్ట్ లెవెల్. ఇంకా అతనైతే దసరా మూవీ కంటే బాగుందంటారా? అది వేరు, అది ఫుల్ బ్లాక్ బస్టర్. ఇది అది ఫుల్ యాక్షన్, ఇది ఎమోషన్ ప్లస్ యాక్షన్. మదర్ ఎమోషన్ బాగా 4. చూసారా ఎలా ఉంది? బాగుందన్న. హైలైట్స్ ఏంటి బ్రో? బీజిఎం, ఫైట్స్, ఎమోషనల్. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎంతమంది బాగుందన్న, హిట్ కొట్టేశారు. హిట్టేనా? ఎలా ఉందండి? ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది, ప్రియాంక మోహన్ క్యూట్ ఉంది, నాని యాక్టింగ్ బాగుంది, మూవీ సూపర్ ఉంది. ట్రైలర్లో పెట్టింది నా స్టోరీ లైన్ అంతా అదే స్టోరీ లైన్ బాగుంటుంది. ఇద్దరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్రో? ఆసమ్ అన్న. ఎలా ఉంది బ్రో మూవీ? చాలా బాగుంది. మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తావు భయ్యా? మ్యూజిక్, ఇంకా డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, ఎస్జే సూర్య చాలా బాగా చేశారు. మ్యూజిక్ నాకు బాగా నచ్చింది. సో నాని గారు, సూర్య గారు ఇద్దరు 2 పిల్లర్స్ అనుకోవచ్చు మూవీకి. డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఎట్లా? స్టోరీ చాలా పెద్ద పిల్లలు. సాటర్డే కాన్సెప్ట్ వర్కౌట్ అయిందా? బాగుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుదానా వాళ్ళు యూత్కి అందరూ ఎలా? అదే అందరూ వెళ్ళచ్చు. బీజిఎం ఎట్లా ఉందా? మ్యూజిక్ కానీ చాలా బాగుంది. గుడ్. హైలైట్స్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ నాని. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ అది టాప్ లాక్స్.